రెడ్డి గారు. యా, సో ఎట్లా రియాక్ట్ అవుతారు మరి? మీరు అదే పార్టీలో ఉన్నారు, ఆయన కూడా వచ్చి మీ పార్టీలోనే జాయిన్ అయ్యారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఆయన కాంగ్రెసే, మేడం కూడా కాంగ్రెసే ఉన్నారు కాబట్టి ఎట్లా రియాక్ట్ అవుతారేమో అని. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఏ అంచనాకు వచ్చారు? నా రాజకీయ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది నాకు కాలికి తగులుతున్న ముళ్ళు లెక్కనే అనుకోవాలా. ఫస్ట్ నేను కాంగ్రెస్లో అంటే అఫ్కోర్స్ అప్పటికే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను క్షేత్రస్థాయి నుంచి తిరుగుతూ ఒక పట్టు తెచ్చుకోవాలనుకున్నాను, తిరిగాను, పట్టు కూడా వచ్చింది. కానీ ఇక ఆయన ఉన్న జిమిక్లకు అప్పుడు అనొద్దు కానీ అప్పుడు కూడా టికెట్ ఇదయ్యింది. సరే, పార్టీ కొన్ని చాలా రీజన్స్ ఉండే, దాంతో నాకు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవ్వడంతో నేను కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దాన్ని బయటికి పంపించారు. సో జరిగిన ఇన్సిడెంట్కి మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని అనుకున్నా కానీ అప్పుడు పరిస్థితులు సహకరించలేదు. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తూ మళ్ళీ ఎప్పటికన్నా కాంగ్రెస్లో రావాలనే ఉద్దేశం నాకు బాగా ఉండే. ఎందుకంటే అది మా పుట్టినిల్లు లాంటిది. కొట్లాటలు ఎన్నున్నా కానీ మళ్ళీ మన ఇంటికి మనం రావాల్సిందే. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకొని సేవ చేశారు, ఆ జెండాతోటి మన్నించారు కాబట్టి అందులోకి రావాల్సిందే అనుకున్నాము, వచ్చాము. ఇప్పుడు కూడా ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి కూడా మాకు అది జరుగుతున్నా కానీ మేము మాత్రం ఒకటే అజెండాతోటి పోతున్నాము. పార్టీలకు కట్టుబడి మేము ప్రజల మధ్యలో ఉంటూ ఒక నిజాయితీతోటి రాజకీయం చేస్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాము. సరే, ప్రతి ఎలక్షన్కి ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంది. ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతోటి ఉంటాము. పార్టీని అనుసరిస్తూ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా ముందుకు వెళ్తూ ఉంటాము. ఇతర నాయకులతోటి మాకు సంబంధం లేదు. సంబంధమే లేదా? మీ పార్టీ నాయకుడు కదా. డెఫినెట్ గా పార్టీ నాయకుడు అంటే పార్టీ నాయకుడు అంటే అందరం కూడా ఒక పార్టీ ఒకళ్ళకని కాదు, పార్టీ నాయకులం అందరం కూడా లైన్లో ఉండాలా, అందరం కూడా పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ ఉండాలా. ఈరోజు ఒక దిక్కు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా సక్సెస్ఫుల్ అయ్యి ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని, అటు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడంతో ఒక మంచి ఇమేజ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఇంత కష్టపడి పార్టీలో పవర్లోకి రావడానికి ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఇందులో. ఒక్కొక్క నాయకుడు మనం చూసుకోవచ్చు, బట్టి గారు పాదయాత్ర కానీ అందరి సమీక్ష కష్టంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ముందుకు వచ్చాము. మీరు కూడా చూసుంటారు, నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన 2 ఏళ్ళకి మా వంతు పోరాటం మేము కూడా చేశాము. కమాండ్ కంట్రోల్ ముట్టడి అంటే కమాండ్ కంట్రోల్ ముట్టడి చేశాము. మళ్ళీ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నా అంటే అక్కడికి ఎక్కడ ఉన్నా కానీ అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఎట్లా పోరాడిందో, ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చామో కష్టపడిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు వచ్చిన కష్టాన్ని మేము ప్రజలకు, మాకు అని కాదు, ప్రజలకు ఒక మంచి మేలు జరగాలని, ఆ ప్రభుత్వంలో అందని ఫలాలన్నీ ఈ ప్రభుత్వంలో అందాలని, ప్రజాపాలన ఉండాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గవర్నమెంట్ ఫామ్ అయి ముందుకు వెళ్తా ఉంది. దానికి అందరం కూడా సహకరించాలి. సహకరిస్తారని వచ్చారు, అందరు కూడా సహకరించి ప్రజలకు అన్ని ఫలాలు అందించాలని వచ్చారు. కానీ వచ్చినాక అందరం కూడా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, బాధ్యతగా ఉండాలా. ప్రజలకు పార్టీ చేస్తున్న మేలును అందజేయాలి. ఆ ప్రజాపాలనలో 10 ఏళ్ళు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని ప్రజలకు సంక్షేమం అందించడానికి 1 ఇయర్లో సక్సెస్ అయ్యాము. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. 10 ఏళ్లలో ఎన్నో పథకాలు గాలికి వెళ్ళిపోయినాయి. ఆ పథకాల గురించి ఎవరు మాట్లాడకుండా సరే మేము అనుకున్నాం 100 డేస్లో చేయాలని, అది లేట్ అయినా కానీ కమిటెడ్గా ప్రజలకు చేస్తూ ఉన్నాము. కొంత వర్గాలకు అందుతుంది, మ్యాక్సిమం అందుతుంది, ఇంకొంచెం అందేది ఉంది. అవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వెళ్తా ఉంది. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యే అయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశాడు. ఈ పరిణామం మీరు ఆహ్వానించిరా? మీకు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే మీరు గుర్తిస్తున్నారా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఒకటండి, ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి విదిన్ పార్టీలో ఉన్నాం, కానీ పార్టీకి మేలు జరిగేటివి కొన్ని మాకు కష్టమైనా కానీ ఓర్చుకొని ముందుకు వెళ్తాము. ఎవరు ఎమ్మెల్యే అన్నా కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా కానీ ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల సంక్షేమం కోసం వెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సంక్షేమ పథకాలు తెస్తున్నారు, అది అందించడానికే మనం పార్టీలోకి వచ్చామని చెప్పాం. సో అందులో భాగంగా మనం ముందుకు వెళ్ళాలా కానీ సంక్షేమ పథకాలు ఎంత బాగా జరుగుతున్నా, ఏమి అవకతవకలు ఉన్నాయో చూసుకొని ఏమన్నా ల్యాబ్స్ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా, ఓపికతోటి ఉండాలా. డెఫినెట్గా
సక్సెస్ఫుల్ అవుతారు రేవంత్ రెడ్డి గారు. సిఎల్పి లీడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఎలాగైతే సక్సెస్ అయ్యారో ఇక్కడ ముఖ్యమంత్రిగా కూడా సక్సెస్ అవుతున్నారు. 1 year మరి సక్సెస్. మీ ఎమ్మెల్యే సక్సెస్ అవుతున్నారా మీ పార్టీలోకి వచ్చాక? ఎమ్మెల్యే కన్నా మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా పథకాలు, కాంగ్రెస్ పథకాలు అందినాయండి. మేము అనుకున్న పథకాలు అన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాం. ఇంకా చాలా ఇచ్చేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ సిలిండర్స్కి దాదాపు 22,000 మందికి మా దగ్గర అందుతుంది. అదే కరెంట్ ఉన్నది. కరెంటు కూడా దాదాపు 6,000-7,000 మంది వరకు కూడా 200 ఉచిత కరెంట్ అందుతున్నది. ప్రతి ఒక్క సంక్షేమం రోజుకి మేము ఒక 10-15 సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నాం ప్రజలకు. అవన్నీ కూడా అంటే 10 లక్షల లోపు ఏవైతే అనుకున్నామో అవన్నీ అందించగలుగుతున్నాం.